ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడులో జరిగిన మురుగన్ మానాడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకొని ప్రత్యేక ఆహ్వానం మేరకు తమిళనాడెళ్లి ఆ వేడుకలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక వీసీకే పార్టీ నిర్వహించిన ఒక సభలో మాట్లాడిన సత్యరాజ్ ఇండైరెక్ట్ గా పవన్ ని టార్గెట్ చేస్తూ కీలక కామెంట్స్ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెరియార్ సిద్ధాంతాల్ని నమ్మిన మమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు అన్నారు. తమిళ ప్రజలు తెలివైన వారని, తమిళనాట మీ ఆటలు సాగవు అని వ్యాఖ్యానించారు. మమ్మల్ని మోసం చేశారని అనుకుంటే అది మీ తెలివి తక్కువ పని అవుతుందని కూడా విమర్శలు గుప్పించారు సత్యరాజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాను చేసిన వ్యాఖ్యలో సత్యరాజ్ ఎవరి పేర్లను స్పష్టంగా చెప్పకపోయినా కూడా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇదే క్రమంలో ద్రావిడియన్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా అడుగు వేస్తే ఎదురుదెబ్బ తప్పదు అనే భావన సత్యరాజ్ ప్రస్తావించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరోవైపు సత్యరాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే మరికొందరు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఇలా బహిరంగ వేదికలపై చర్చించడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ అయితే ఇంకా స్పందించలేదు.